ఈరోజు వీడియోలో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మీకు వివరిస్తాను. ఈ ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ప్రెజెంట్ టెన్స్ అంటే అర్థం ఏంటి? వర్తమాన కాలం అని అర్థము. అంటే ఇది ఇప్పుడు జరిగేటటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. ప్రెజెంట్ టెన్స్‌లో 4 రకాలు ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. దీంట్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఈరోజు నేర్చుకుందాము. అయితే మీరు ఏ టెన్స్ నేర్చుకున్నప్పటికీ కూడా టెన్స్ అంటే ఏంటి? కాలము అని అర్థము. టెన్స్ అంటే కాలము అని అర్థము. సో, ఈ కాలం అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనకు అంటే ఏ టైంలో మాట్లాడుతూ ఉన్నాం అనేది దాంట్లో ఉండేటటువంటి వెర్బ్ ఫామ్‌ని బట్టి తెలుస్తుంది. అంటే క్రియారూపాన్ని బట్టి తెలుస్తుంది. మనం ఏ టెన్స్ నేర్చుకున్నప్పటికీ కూడా దాంట్లో ఉండేటటువంటి క్రియారూపం ఏంటి అనేది ఇంపార్టెంట్. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో వి1 అనేటటువంటి వెర్బ్ వస్తుంది. వి1 అంటే ఏంది? వెర్బ్ యొక్క మొదటి రూపం ఇది. అంటే దీన్నే మనం బేస్ ఫాము లేదా రూట్ అని అంటాము. అంటే మనం డిక్షనరీలో చూసినప్పుడు కూడా మీరు వెర్బు దాని మీనింగ్ చూసినప్పుడు అది వి1లో ఉంటుంది. సో, ఈ వి1 అనేది ఎప్పుడు మనం ఉపయోగిస్తాము అంటే, మనం సెంటెన్స్ అనేది సాధారణంగా సింపుల్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు సబ్జెక్టుతో మొదలవుతుంది. ఆ సబ్జెక్ట్ ప్లేస్‌లో ఐ, వి, యు, దే ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు, ఈ సర్వనామాలు వచ్చినప్పుడు వి1 ఉపయోగిస్తాము. అలాగే మనం వి1కు ఎస్ గాని, ఈఎస్ గాని, ఐఈఎస్ గాని చేరినటువంటి వెర్బ్ యొక్క రూపం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఇదే ఒక సెంటెన్స్‌లో సబ్జెక్టు ప్లేస్‌లో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు. సో, ఈ పర్టిక్యులర్ రూల్‌ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు ఎక్కువగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని మనం ఉపయోగిస్తాము. ఈ పర్టిక్యులర్ రూల్ మనం సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఇంగ్లీష్‌లో తప్పులు మాట్లాడుతూ ఉంటాము. వి1 ఎప్పుడొస్తుందంటే, సబ్జెక్ట్ ప్లేస్‌లో ఐ, వి, యు, దే అనేటటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు. అదే రకంగా వి1కు ఎస్ గాని, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ చేరినటువంటి రూపం ఏదైతే ఉందో అది ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు. సో, దీనికి ఎస్ చేరుతుందా? ఈఎస్ చేరుతుందా? ఐఎస్ చేరుతుందా? అనేది వి1 యొక్క ఈ వెర్బ్ యొక్క మొదటి రూపం స్పెల్లింగ్‌ని బట్టి అది ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఒక వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకొని ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. నేను వెళ్తాను అంటే ఐ గో. వి గో అంటే ఏంటి? మేము వెళ్తాము. మనము వెళ్దాము వి గో. అంటే వి అనేటటువంటి ఇక్కడ వర్డ్‌కు 2 మీనింగ్స్ ఉన్నాయి. మేము అనొచ్చు, మనము గూడా అనొచ్చు. అలాగే ఇక్కడ యూ గో. యూ గో అంటే ఏంది? నీవు వెళ్ళు. యూ గో అంటే నీవు వెళ్ళు. ఇక్కడ యూ అనేటటువంటి దానికి మనకు 2 అర్థాలున్నాయి. నీవు, మీరు. మీరు అనేది మనం గౌరవంగా ఉపయోగిస్తాము ఒకటి. అదే రకంగా చాలామంది ఉన్నప్పుడు కూడా ఉపయోగిస్తాము. కాబట్టి యూ గో అంటే నీవు వెళ్ళు అని వస్తుంది. అలాగే యూ గో అంటే మీరు వెళ్ళండి అని కూడా వస్తుంది. సో, అలాగే ఇక్కడ ఇంతవరకు కూడా మనం చూసినప్పుడు మనం ఐ, వి, యు అనేటటువంటిది ఉపయోగించాం ఇక్కడ. ఐ, వి, యు, దే, ఐ, వి, యు అనేటటువంటిది ఉపయోగించాం. వీటన్నిటికీ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ ఐ, వి, యు అనేటటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపమే వచ్చింది. గో అనేటటువంటి వెర్బ్ యొక్క మొదటి రూపమే వచ్చింది. అదే రకంగా మనం హీ గోస్ అని అన్నామనుకో, అతడు వెళ్తాడు. షీ గోస్ అంటే ఏంది? ఆమె వెళ్తుంది. ఇట్ గోస్ అంటే ఏంది? అది వెళ్తుంది. అంటే ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఇక్కడ హీ, షీ, ఇట్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ గో అనేది అంటే ఇక్కడ ఓ వచ్చినప్పుడు జనరల్‌గా ఏమవుతుందంటే ఈఎస్ అనేది చేరుతుంది. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. దీనికి ఈఎస్ అనేది చేరుతుంది. సో, చాలా వరకు ఎస్ చేరుతుంది. సో, స్పెల్లింగ్‌ని బట్టి ఇక్కడ ఈఎస్ గాని, ఐఈఎస్ గాని వస్తుంది. సో, కాబట్టి ఇక్కడ హీ, షీ, ఇట్. అలాగే మనం దే ఉపయోగించినప్పుడు ఇంతకుముందు అన్నప్పుడు దే గో అంటే వాళ్ళు వెళ్తారు. అంటే ఇక్కడ దే అనేది మనకు ప్రొనౌన్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం వి1 వస్తుంది. అలాగే మనం నౌన్స్ పరంగా చూసినప్పుడు మనం నౌన్ అంటే నామవాచకము. రాము అనేది నామవాచకము. ఇది ఏకవచనంలో ఉన్నప్పుడు మనకు ఈ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ గాని, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ చేరుతుంది. అలా కాకుండా ఇక్కడ నౌను బహువచనంలో ఉందనుకోండి. రాము మరియు రాజు అంటే ఇద్దరు వ్యక్తులు. ఇలా ఉన్నప్పుడు మాత్రము ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఇక్కడ మనకొస్తుంది. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రూల్ ఏదైతే ఉందో మనం నేర్చుకొని ఏం చేయాలి అంటే, మనం ఏదైనా ఒక వెర్బ్‌ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే మొదటగా మీరు ఒక 50-100 వెర్బులు రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేటటువంటి వెర్బ్‌ను
తీసుకున్నాం అనుకోండి. ప్లే అనేది ఇది V1 వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది. ప్లే అంటే ఏంటి? సో, ఆడుట అని అర్థం. ఇలా మనం ఏం చేయాలి అంటే, ఈ వెర్బులన్నిటిని కూడా మనం ఇలా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఐ ప్లే అంటే ఏంటి? నేను ఆడుతాను. అదే రకంగా వి ప్లే అంటే మేము ఆడుతాము, లేకుంటే మనం ఆడుదాము. అదే రకంగా యూ ప్లే అంటే ఏంది? నీవు ఆడుతావు, లేకుంటే మీరు ఆడండి. అదే రకంగా యూ ఇంకోటి ఏంటి? దే. సో, దే వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ప్లే. దే ప్లే అంటే వాళ్ళు ఆడుతారు. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే సెంటెన్స్ అనేది మనకు సబ్జెక్టుతోని మొదలైంది. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో యూ దే వచ్చినప్పుడు మనం ఇక్కడ V1 మాత్రమే ఉపయోగించాము. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. అలాగే ఇక్కడ మీరు హీ తీసుకున్నారనుకోండి. సో, ఇక్కడ ఏమొస్తుందంటే హీ ప్లేస్ అని వస్తుంది. అతడు ఆడుతాడు. అదే రకంగా షీ వచ్చిందనుకోండి. షీ ప్లేస్ అంటే ఆమె ఆడుతుంది. ఇక్కడ ఇట్ అని తీసుకున్నారనుకోండి. ఇట్ తీసుకున్నప్పుడు ఇట్ ప్లేస్ అంటే అది ఆడుతుంది. సో, ఇక్కడ యూ దే వచ్చినప్పుడు మనం V1 ఉపయోగించాము. అదే హీ షీ ఇట్ ఉపయోగించినప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే లేకు ఎస్ చేరింది. అదే మనం నౌన్ తీసుకున్నప్పుడు నౌన్ ఏకవచనంలో ఉందనుకోండి. రాము ప్లేస్ అంటాము. రాము ఆడుతాడు. అలా కాకుండా నౌన్ మనం బహువచనం తీసుకున్నాం అనుకోండి. రాము అండ్ రాజు అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మాత్రం వెర్బ్ యొక్క మొదటి రూపమే పెడతాము. రాము మరియు రాజు ఆడుతారు. ఇలా మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ వెర్బ్స్ తీసుకొని ఆ వెర్బ్స్తోని ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి. సో, మనం ఇప్పటివరకు నేర్చుకున్నవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మనం పాజిటివ్ సెంటెన్సెస్, వీటినన్నిటిని ఏమంటాం మనం అంటే పాజిటివ్ సెంటెన్సెస్ అని అంటాము. అట్లాగే మనం నెగటివ్ సెంటెన్సెస్, అదే రకంగా క్వశ్చన్స్, ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అందువల్ల మీరు ఏం చేయండి అంటే వేరే వర్బ్స్ తీసుకోండి. అంటే మీట్ అంటే ఏంటి? మీట్ అనేది కూడా ఇది V1 వెర్బ్ యొక్క మొదటి రూపమే. సో, మీట్ అంటే కలవటము. మీట్ అంటే ఏంటంటే కలవటము. అదే రకంగా రీడ్ అంటే ఏంటి? చదవటము. చదవటము. అదే రకంగా మనం రైట్ అని అనుకోండి. రైట్ అంటే ఏంటి? రాయటము. రైట్ అంటే రాయడాన్ని మనం ఏమంటామంటే రైట్ అంటాము. ఇలా ఒక వెర్బ్ లిస్ట్ తయారు చేసుకొని దీంట్లో యూ దే హీ షీ ఇట్, అదే రకంగా నౌన్స్తోని మీరు ఎన్ని వాక్యాలు వీలైతే అన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఒక సింపుల్ ప్రెజెంటెన్స్ మీద మనకు అథారిటీ వస్తుంది. అప్పుడు అది వచ్చిన తర్వాత వాటిని ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనేది మనం నేర్చుకోవాలి. అలా అయితే మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోని మీరు ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.